ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారున్నారో, మకర కుంభరాశులు వారున్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాటి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా గనక చూసినట్లయితే గనక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి
తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ప్రమాదాలు చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాశులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు, శని, జాతకాలలో కుజదోషాలున్న, శని వలన కలిగేటటువంటి ఆలస్యము, ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ, మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మంజుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి వారికి ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా 3వ స్థానములో కుజశనుల యొక్క కలయిక శాస్త్రరీత్యా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కనిపించినా, వీరు ఏదైతే మనస్సులో అనుకున్నటువంటి సంకల్పితాలన్నీ కూడా ఏదో ధైర్యంతో ఈ పని జరిగిపోతుంది, అది ఏదైనా సరే ఒక గృహాన్ని అమ్మాలన్నా, అట్లాగే ఏదైనా ఒక వాహనపరమైనటువంటి విషయాలందు అమ్మాలన్నా, దూర ప్రయాణాలకి సంబంధించి అప్లికేషన్స్, వీసా అప్లికేషన్స్ పెట్టాలని మనసులో అనుకున్నా, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు స్వయంకృత నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ప్రయత్న సిద్ధిని ఇచ్చే రూటుకు వెళ్ళినప్పటికీ
ఆ యొక్క ప్రయత్నాన్ని భంగం చేసేటటువంటి పరిస్థితి మరి ఆ 3వ స్థానంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావము ముందుకు వెళ్ళనీయకుండా పోస్ట్ పోన్లు చేస్తూ ఒక్కోసారి లేనిపోని సమస్యలని వాదోపవాదాలను కూడా కలుగజేసే పరిస్థితి వీటిల్లో. బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాకపోకలకి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటారు, బంధువుల ఇంటికి. అంతకుముందు ఏదైనా సరే వారు తీసుకున్నటువంటి అప్పుల పరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ధన సంబంధితమైనటువంటి విషయాల పరంగా కావచ్చు, అయిన వాళ్ళతో వీళ్ళకి రకరకాల సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. వారేదో చేస్తారని వీరు భయపడతారు, వీరేదో చేస్తారని అవతల వాళ్ళు భయపడతారు. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగ విషయంలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి వీళ్ళకి. మకర రాశి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులు ఒక రకంగా వీరి యొక్క నిర్ణయం మీదే కట్టుబడి ఉంటాయి. వీరు ఆ నిర్ణయానికి దాసోహం అయితే పని జరుగుతుంది, దాని ద్వారా ధనము వృద్ధి జరుగుతుంది. కానీ ఈ కుజశనుల యొక్క ప్రభావము అంత తొందరగా నిర్ణయాల్ని తీసుకొనివ్వదు. ఆలోచించు అనంటే ఈయన తొందరపడి నిర్ణయాలు తీసేసుకోవటం, కొన్ని అపవాదులు కూడా పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యా ఆటంకాలు కలుగుతాయి. ఏదైనా ఒక భూమి కొందామంటే పని జరగదు, ఆలస్యం, పోస్ట్ పోన్లు పడతాయి. ప్రయాణాల యందు ఆచితూచి వెళ్ళడం చాలా జాగ్రత్త. అలాగే తల్లి యొక్క అనారోగ్యము కాస్త మీ యొక్క ముందడుగు చర్యలకి బ్రేక్స్ వేసే పరిస్థితి మకర రాశి వారికి. విద్యార్థులు చదవాలని అనుకున్న సరైనటువంటి మెంటల్ స్థితి వాళ్ళకు ఉండకపోవచ్చు, కోల్పోవచ్చు. అట్లాగే విందు వినోద కార్యక్రమాలకి ధనము ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది. ఏదైనా సరే ఉన్నతమైనటువంటి విద్యల గురించి దూర ప్రాంతాలకు వెళ్ళాలనేటటువంటి సంకల్పం సిద్ధించడానికి కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. తొందరలోనే జరిగే కార్యక్రమం తొందరగా జరగడానికి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ చేసేటటువంటి వ్యాపారంలో కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. అనవసరంగా మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళని, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అవమానించకండి. దాని ద్వారా నష్టపోయేది మీరే. మకర రాశి వారు సాధ్యమైనంత వరకు శత్రు రోగ రుణ నివృత్తిని కలుగజేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తెలియజేస్తోంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు కాస్త నిషిద్ధంగా ఉంచుకోవడం మంచిది, చేయకుండా ఉండటం చాలా మంచిది. కొంచెం అపశృతి కలగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారు ఈ 20 రోజులు కూడా హనుమంతుడికి సంబంధించినటువంటి దండకాన్ని కానీ కవచాన్ని కానీ చదువుకుంటూ ఉండండి. మొదట్లో నేను చెప్పినట్లుగా పీఠం తరపున నేను చేసేటటువంటి అంటే జన్మజాతకంలో వీరికి గనక ఈ కుజశనుల యొక్క ప్రాబల్యము ప్రభావము నెగిటివ్గా గనక ఉన్నట్లయితే మీరు చేసే ప్రతి పనిలో అగాధాలే కనిపిస్తాయి, జాగ్రత్త. కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్ర రాశి దశలు అంతర్దశలు పంపించి ఈ 21 రోజుల్లో ఈ యొక్క గ్రహాలు కుజుడు శని యొక్క జపాలని, మన్యసూక్త జప పారాయణని, రేపు మే 12వ తేదీన హనుమత్ జయంతి రోజున విశేషముగా హనుమంతుడి యొక్క హోమాన్ని కూడా చేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది. కాబట్టి తప్పకుండా మకర రాశి వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల పరంగా, ధనపరంగా, ఉద్యోగంలో మార్పుల పరంగా, అన్నదమ్ములతో తీవ్రమైనటువంటి ఆస్తి గొడవల పరంగా, వాహన ప్రమాదాల పరంగా ఏదైనా సరే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చాలా వరకు మీకు హనుమంతుడి వారి యొక్క రక్ష మిమ్మల్ని కాపాడే శక్తి ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.